ఇంకొకటి చాలా మంది మనకి వ్యూవర్స్ ఏమంటున్నారంటే ఇయర్ దొరదరు రావడము లేదా ఇయర్ పెయిన్ రావడము అండ్ సీజన్స్ చేంజ్ అవుతుంటుంటే కూడా పస్ ఎక్కువ రావడము అండ్ చిన్న పిల్లలలో ఇది చాలా ఎక్కువ చూస్తున్నాం అని అంటున్నారు. దానిపైన ఏమైనా రెమెడీ ఇస్తారా మా వ్యూవర్స్ కి? డెఫినెట్లీ. సో దిస్ బ్లాక్ కలర్ ని దిస్ ఇయర్ రిఫ్లెక్స్ ఓకే ఇక్కడ వేయండి ఒకటి డైలీ వేసి ప్లస్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది దీన్ని K3 అంటాం. K3 అక్యుపంచర్ పాయింట్ అంటే గూగుల్లో కొడితే వస్తుంది. 20 to 30 times ప్రెస్ చేయాలి ఎవ్రీడే కాదు, వీక్లీ 2 times. 2 times 2 weeks చేస్తే చాలు. వాళ్ళకి మళ్ళీ ఇయర్ ఫస్ట్ యూజింగ్ అవ్వదు. ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది వరకు అయితే చూసారు కదండి వ్యూస్, ఒక మెడిసిన్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే K3 పాయింట్ ని వీక్లీ ట్వైస్ 20 to 30 times ప్రెస్ చేసేస్తే మీకు ఇయర్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు మీకు. అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే మన వ్యూవర్స్ అడుగుతున్నారు ఐ సైట్ ఇంప్రూవ్ అవ్వడానికి మన ఈ థెరపీస్ లో ఏదైనా ఉందా రెమెడీ? చాలా పిల్లలకి ఐ సైట్ ఎందుకు వస్తుంది అంటే ఫిజికల్ మొమెంటం ఉండదు. లివర్ కంట్రోల్స్ ఐస్. లివర్ కి ఎనర్జీ వచ్చేటప్పటికి చలన, మీరు ఎంత యాక్టివ్ గా ఉంటారో అంత లివర్ ఎనర్జీ ఉంటుంది, ఐకి ఎనర్జీ ఉంటుంది, ఐసైట్ రాదు. మీరు పల్లెటూరులో ఏదైనా గవర్నమెంట్ స్కూల్ పోయి చూడండి, ఒక్కరికి ఐసైట్ ఉండదు. అదే కాన్వెంట్ పోయి చూడండి, ఒక మినిమం 20% స్టూడెంట్స్ ఆర్ వియరింగ్ ద గ్లాస్. ఇంత దొడ్డు క్లాసెస్ మరి వేసేసుకుంటారు. ఎందుకు అంటే ఇట్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఫిజికల్ మూమెంటం. సో చిన్నలు కానీ పెద్దలు కానీ ఫస్ట్ ఫిజికల్ మూమెంటం ఉండాలి. సెకండ్ లివర్ ని ఎన్హాన్స్ చేయాలంటే ఈ పాయింట్ ప్రెస్ చేయాలి వీక్లీ 2 times 2 to 3 weeks 20 to 30 times ప్రెస్ చేయాలి దీన్ని. చూసారు కదా వ్యూవర్స్, ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి లివర్ రిఫ్లెక్స్ పాయింట్ ప్రెస్ చేయాలి. ప్లస్ బోత్ ద 4 fingers మిడిల్ జాయింట్ కి ఆరెంజ్ కలర్ వేయాలి. వన్ డే ఆరెంజ్ కలర్, నెక్స్ట్ డే స్కై బ్లూ కలర్. అలా ఆల్టర్నేట్ గా ఎన్ని డేస్ అంటారు సార్? 1.5 months, ఈవెన్ 2 months. ఎవ్రీ వీక్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. క్యూర్ ఎవ్రీ వీక్ సైట్ యూ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్. వ్యూవర్స్ అందరికి మీరు చూసారు కదండి, ఈ రెమెడీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఆ రెమెడీ ఇది రిజల్ట్ ఏంటనేది మా ఛానల్లో మీ కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను.